హాయ్ పిల్లలు, మీకు మాయలు, తెలివైన ప్రశ్నలు మరియు రాజుగారి సాహసాలు నచ్చుతాయా? అయితే మీరు సరైన కథ వినబోతున్నారు. ఇందులో మన ధైర్యవంతుడు రాజు విక్రమార్కుడున్నాడు. ఇంకా మనకి కథలు చెప్పే భేతాళుడు కూడా ఉన్నాడు. భేతాళం అంటే తెలివైన భూతం. ఇది ఒక పెద్ద మర్రి చెట్టు మీద తలకిందులుగా వేలాడుతూ ఉంటుంది. ఇది భయపెట్టే భూతం కాదు పిల్లలు, చాలా తెలివైనది. కథలు చెప్పడంలో దిట్ట. ఇది మన విక్రమార్కుడికి మాయా కథ చెప్పి చివరిలో ఒక చిక్కు ప్రశ్న వేసి పరీక్షిస్తుంది. ఈసారి మళ్ళీ భేతాళుడు ఏ కథ చెప్తున్నాడో విందామా? ఈ కథ పేరు పచ్చలహారం. ఎప్పటిలాగే పట్టువదలని విక్రమార్కుడు చెట్టు మీద నుంచి భేతాళుడిని తన భుజం పైన వేసుకుని నడుస్తూ ఉండగా, భేతాళుడు, రాజా మళ్ళీ వచ్చేసావా? సరే, ఈసారి నీకు దారిలో శ్రమ తెలియకుండా ఒక కథ చెప్తాను విను. ఈ కథ ఒక మాయల హారం గురించినది. దీన్ని ఎవరు తీసుకున్నా వారికి కష్టాలు మొదలయ్యేవి. కాళింది అనే రాజ్యంలో చంద్రయ్య అనే ఒక గొర్రెల కాపరి ఉండేవాడు. రోజు గొర్రెలని మేపడానికి అడవికి వెళ్ళేవాడు. ఒకరోజు సాయంత్రం ఇంటికి తిరిగి వస్తుంటే ఒక చిన్న గొర్రెపిల్ల తప్పిపోయి ఒక పాడుపడిన బావిలో పడిపోయింది. మే 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 అని అరుస్తూ ఆ గొర్రెపిల్ల అరుపులు వినపడ్డాయి. చంద్రయ్య ఆ బావిలోకి మెల్లగా దిగి ఆ గొర్రెపిల్లని పైకి తెస్తూ అక్కడొక హారం చూశాడు. ఆ హారం చాలా విలువైనదిగా కనపడింది. దాన్ని తీసుకుని ఇంటికి వచ్చేశాడు. మరుసటి రోజు ఆ హారాన్ని కడిగి చూశాడు. అది చక్కచక్కా మెరుస్తూ చాలా అందంగా కనిపించింది. దీన్ని అమ్మితే డబ్బులు బాగా వస్తాయి, హాయిగా ఉండొచ్చు అనుకున్నాడు చంద్రయ్య. ఒక కంసాలి దగ్గరికి వెళ్దాం అనుకున్నాడు. కంసాలి అంటే గోల్డ్ స్మిత్. అతను గోల్డ్ స్మిత్ దగ్గరికి వెళ్ళాడు. ఆ గోల్డ్ స్మిత్ చంద్రయ్యతో అన్నాడు, ఇది చాలా విలువైన హారం, దీనికి నీకు చాలా డబ్బులు వస్తాయి. చంద్రయ్య చాలా సంతోషించాడు. వెంటనే ఇంటికి వెళ్ళి తన భార్యతో చెబుదామనుకున్నాడు. ఇంటికి వెళ్ళేసరికి అతని భార్య బాగా జబ్బుపడింది. తన గొర్రెలు బాగా అనారోగ్యంతో ఉన్నాయి. చంద్రయ్యకు భయమేసింది. ఈ హారం వల్లే తనకిన్ని కష్టాలు వచ్చాయనుకున్నాడు. అది ఇంట్లో ఉండకూడదు అనుకున్నాడు. అలా ఆలోచిస్తూ నిద్రపోయాడు. ఇంతలోకి ఈ విషయం అంతా ఊర్లో తెలిసిపోయింది. అలాగే ఆ ఊర్లో ఒక దొంగ ఉన్నాడు. ఆ దొంగకి ఈ హారాన్ని ఎలా అయినా చంద్రయ్య దగ్గర నుంచి తీసుకోవాలనిపించింది. చంద్రయ్య పడుకున్న సమయం చూసి ఆ హారాన్ని వాళ్ళ ఇంట్లోంచి దొంగ తీసుకొచ్చేశాడు. దొంగ వచ్చి హారాన్ని తీసుకెళ్లడం చంద్రయ్య చూశాడు. కానీ ఏమీ తెలియనట్టు ఊరుకున్నాడు. మరుసటి రోజు దొంగల ముఠ అంటే దొంగల గ్రూప్లో గొడవ వచ్చింది. ఈ హారం విషయంలో అలా వాళ్ళు తగులాడుకుంటుంటే హారం దొంగిలించిన చెంచురామయ్యకి దెబ్బ తగిలింది. ఇంతలోకి ఆ పక్కగా నడుస్తున్న రాజభట్టుడు ఒకడు ఆ గొడవ చూసి ఆగాడు. విషయం అర్థమయ్యి దొంగలని పట్టుకుని రాజుగారి దగ్గరికి తీసుకెళ్తుంటే ఆ దొంగ, ఈ హారం వల్లే నేను పట్టుబడ్డాను, ఈ హారం నాకొద్దు, నువ్వే ఉంచుకో అని ఆ భట్టుడికి ఆ హారం ఇచ్చేశాడు దొంగ. భట్టుడు కాత్యాల్ దొంగ ఇచ్చిన హారాన్ని తన భార్యకిచ్చాడు. ఆ హారం వేసుకున్న కొన్ని రోజులకి వాళ్ళ బాబు తప్పిపోయాడు. కాత్యాల్ని పాము కరిచింది. కాత్యాల్ వైద్యం చేయించుకుని నయమయ్యాడు. తనకి హారం వల్ల కష్టాలు వచ్చాయనిపించింది. తన పై అధికారికి ఆ హారం ఇచ్చాడు. హారం ఇవ్వగానే కాత్యాల్ వాళ్ళ ఇంటికి వాళ్ళ బాబు తిరిగి వచ్చేశాడు. ఆ హారం జమీందారు దగ్గరికి చేరింది. జమీందారుకి కష్టాలు తప్పలేదు. తన కూతురు జబ్బు పడింది. జమీందారు చాలా మంచివాడు. తనకి వచ్చిన కష్టం ఇంకొకళ్ళకి రాకూడదనుకున్నాడు. కానీ జమీందారుకి ఏం చేయాలో తెలియలేదు. ఈ హారాన్ని రాణిగారు పుట్టినరోజుకి బహుమతిగా ఇవ్వమని రాజుగారికి ఇచ్చాడు. రాజ్యంలోకి హారం రాగానే పక్క రాజ్యం యుద్ధానికి వస్తున్నట్టు తెలిసింది. రాజుగారు ఈ హారం ఎక్కడి నుంచి వచ్చింది అని అంతా స్టోరీ తెలుసుకున్నాడు.
ఎక్కడి నుంచి వచ్చింది హారం? గొర్రెల కాపరి నుంచి దొంగకి, దొంగ నుంచి భటుడికి, భటుడి నుంచి జమీందారికి, జమీందారు నుంచి రాజుకి. రాజు తన క్లోజ్ ఫ్రెండ్కి హారం ఇవ్వాలని డిసైడ్ అయ్యాడు. రాజుగారి ఫ్రెండ్ చాలా బీదవాడు. రాజుగారితో రాణిగారు ఈ హారం తన ఫ్రెండ్కి ఇవ్వద్దని చాలా గొడవపడింది. ఎందుకంటే రాజుగారికి మంచి జరగలేదు కదా. ఈ హారం ఫ్రెండ్కి ఇస్తే తనకేమైనా అవుతుందేమో అని. రాజుగారు రాణి మాట వినకుండా తన ఫ్రెండ్కి ఆ హారాన్ని భటులకిచ్చి పంపించేశాడు. ఏమైందో తెలుసా? రాజుగారి రాజ్యం మీదకి వచ్చే యుద్ధం ఆగిపోయింది. ఇది కాకుండా తన ఫ్రెండ్కి అదృష్టం కలిసి వచ్చింది. తన ఫ్రెండ్కి చాలా డబ్బులు వచ్చి బాగా సెటిల్ అయ్యాడు. ఇప్పుడు బేతాళుడు ఇక్కడ కథ ఆపేశాడు. క్వశ్చన్ టైం. ఆ హారం అంత చెడ్డది అని తెలిసి కూడా రాజు తన ఫ్రెండ్కి ఎందుకు ఇచ్చాడు? ఇది కరెక్టేనా? దీనికి మన రాజుగారు ఏం సమాధానం ఇచ్చారో తెలుసా? రాజు చేసింది కరెక్టే. ఎలా అంటే ఆ హారాన్ని పొందిన వాళ్ళందరూ దాన్ని దురాశతోనూ దొంగతనం చేయాలని చాలా సెల్ఫిష్గా ఉండి పొందిన వాళ్లే. అందుకే వాళ్ళకి కష్టాలు వచ్చాయి. కానీ రాజుగారి ఫ్రెండ్ అప్పటికే చాలా కష్టాల్లో ఉన్నాడు. అతనికి హారం మీద ఎటువంటి ఆశ లేదు. అతను చాలా మంచివాడు. ఇలాంటి వాళ్ళకి హెల్ప్ చేస్తే అతను మళ్ళీ సెటిల్ అయ్యి అన్ని మంచి పనులే చేస్తాడు అనే ఉద్దేశంతోనే రాజుగారు వాళ్ళ ఫ్రెండ్కి హారాన్ని ఇచ్చాడు. కాబట్టి రాజుగారు తన మంచి ఫ్రెండ్కి హెల్ప్ చేశాడే కానీ తప్పు చేయలేదు అని చెప్పగానే బేతాళుడు మళ్ళీ చెట్టెక్కేశాడు. చూసారా పిల్లలు, మనం చేసే పని వెనుక ఉన్న ఉద్దేశం మంచిదైతే ఫలితం కూడా మంచే అవుతుంది. ఇదే పిల్లలు ఈ కథలోని నీతి. మరిన్ని కథలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. అంతే పిల్లలు. మరిన్ని మజిలీ కథల కోసం మన కథ చెప్తా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.